ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు సో మనకి స్క్వేర్ రూట్స్ వచ్చేసి 20 వరకే నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ ఇంత పెద్ద క్వశ్చన్ వచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి అని అంటే డివిజన్ రూల్ ఒకటి ఉంటుంది, సో స్క్వేర్ రూట్ మెథడ్ అని. ఓకేనా. సో ఇక్కడ చూడండి రైట్ సైడ్ నుంచి 2 ప్లేసెస్ అంటే 2 నెంబర్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 1 నెంబర్ ఉంది కదా, ఏదైతే స్క్వేర్ టేబుల్ అయితే ఏది ఉందో 1 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 1, 2 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 4, ఈ స్క్వేర్స్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ చూడండి 1 1 జా 1, సో ఇట్ ఈజ్ పాసిబుల్. ఈ 1ని మనం డబుల్ చేయాలి, 1 + 1 2 అవుతుంది కదా. ఇప్పుడు రిమైనింగ్ 2 నెంబర్స్ నువ్వు ఇక్కడ కిందికి తీసుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఏ నెంబర్ అయితే పెడతామో అదే నెంబర్ తోటి మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఏ నెంబర్ పెడితే మనకు ఈజీ ఉంటుంది 3. ఇక్కడ 23 3 జా 3 3 జా 9, 3 2 జా 6, అంటే ఇక్కడ 23 3 జా నీకు 69 వచ్చింది. ఇప్పుడు 70 1లోకి వెళ్ళి 69 పోతే ఏమొచ్చింది 2 వచ్చింది. ఇప్పుడు రిమైనింగ్ 2 వచ్చేసి ఇక్కడ కిందికి దించుకోండి. ఓకేనా. సో జస్ట్ ఏదైతే లాస్ట్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ 6 అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఏ నెంబర్ పెడితే మనకు ఈజీగా సాల్వ్ అవుతుంది, ఇక్కడ మనకి ఈజీగా ఉంది 1 జా 261. మనకి ఏదైతే ఇక్కడ రిమైండర్ వచ్చిందో కోఎఫిషియంట్ వచ్చిందో ఈ కోఎఫిషియంట్ అనేది స్క్వేర్ మనకు 131 హోల్ స్క్వేర్ నథింగ్ బట్ 17161. సో ఇదే విధంగా మీ యొక్క క్వశ్చన్ వచ్చేసి √640009 అనే క్వశ్చన్ని సాల్వ్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి.